హే గాయ్స్, దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఫ్యాబ్రిక్ హ్యాండ్ పెయింటింగ్ వేస్తున్నాను అనమాట. లోటస్ డిజైన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో టోటల్ చూస్తారనుకుంటున్నాను. సో లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట పెయింటింగ్ కోసం. సో కలర్స్ అయితే ఇవి వాడండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ అనేది అలానే ఉంటుంది కలర్స్ వాడితే. సో ఇవి బుక్ స్టార్లో అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి తెచ్చుకోవచ్చు ఈజీగానే. సో బ్రషెస్ అయితే నేను ఇవి వాడుతున్నాను అనమాట ఈ పెయింటింగ్ కోసం. సో మీరు ఏవైనా తీసుకోవచ్చు. సో లాస్ట్ లుక్ చూసారు కదా, వీడియో టోటల్ చూస్తారనుకుంటున్నాను. సో మీరు ఒక క్లాత్ని అలా ఒక కార్డ్బోర్డ్కి అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు మీకు చూపించిన కలర్స్ అనమాట ఇవి, నేను ఇవే వాడతాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం పెన్సిల్తోని వేసుకోవాలన్నమాట ఫ్యాబ్రిక్కి. సో అలా ఫస్ట్ అయితే పెన్సిల్తో వేసుకోండి. తర్వాత బ్రష్ నెంబర్ 1తో అయితే వైట్ వేసుకోండి. టోటల్గా మీరు ఏదైతే పెన్సిల్తో వేసారో దానికి టోటల్గా ఇలా వైట్ అయితే వేసేసుకోండి నేను చూపిస్తున్నట్లు. సో దట్ మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ నీట్గా వస్తుంది. ఇలా డబుల్ కోటింగ్ ఉంటుంది కదా, సో పెయింటింగ్ అనేది చాలా రోజుల వరకు అలానే ఉంటుంది. సో ఈ కలర్స్ కంపెనీ వాడండి, అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ వైట్ టోటల్గా వేసుకోండి అనమాట. సో ఇలానే మీరు ఇక్కడ పైన చూడొచ్చు, కొంచెం రెడ్ పింక్ అలా కనబడుతుంది, లైట్ పింక్. నువ్వు మర్చిపోయి అయితే నేను ఫస్ట్ అయితే రెడ్ వేసాను. సో అందుకోసమే పెన్సిల్తో వేసిన క్లిప్ అయితే వీడియో అయితే పెట్టలేదన్నమాట. సో మర్చిపోయాను. సో ఫస్ట్ మీరు అలా మిస్టేక్ చేయొద్దని చెప్పేసి నేను చెప్తున్నాను, ఫస్ట్ టోటల్గా వైట్ వేసుకోండి అని. సో అలానే వైట్ వేసేసుకోండి. సో నేనైతే ఫ్లవర్స్కి అయితే వేసేసాను అనమాట వైట్. సో పాండ్లో అలా గ్రీన్ ఉంటాయి కదా, సో లీవ్స్, సో ఇవి అవే అనమాట. సో అలా వైట్ అయితే వేసేస్తున్నాను అన్నిటికీ. సో అలా బ్రష్ నెంబర్ 1తోనైతే అలా నీట్గా వైట్ వేసుకోండి టోటల్గా. సో అన్నిటికైతే ఫస్ట్ వైట్ వేసుకోండి. మీరు ఏదైతే పెన్సిల్తో వేసారో అలా టోటల్గా వైట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ నేను అలా టోటల్ వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రెడ్కి వేస్తాను చూడండి. సో నేను మర్చిపోయి వేసాను అన్నాను కదా, సో ఇది అదే అనమాట. సో మళ్ళీ వైట్ వేసాను, 2-3 టైమ్స్ వేసాను అనమాట. సో అలా మిస్టేక్ చేయకండి మీరు, ఫస్ట్ టోటల్గా వైట్ అయితే వేసుకోండి. ఇక్కడ బ్రష్ నెంబర్ 1 యూజ్ చేస్తున్నాను. సో ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ వీడియో చూడొచ్చు అనమాట. సో అలా టోటల్గా వైట్ వేసుకోండి. బ్రష్ నెంబర్ 1తోనే వేస్తున్నాను, మీకు కూడా అంటే తెలుస్తుంది అని చెప్పేసి. సో మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. సో నేను మీకు అంటే క్లాసెస్ చెప్తాను. డైలీ అట్లీస్ట్ 1 వీడియో అన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే రెడ్ కలర్తో అవుట్లైన్ అయితే వేసేస్తాను బ్రష్ నెంబర్ 1తోనే. తర్వాత ఇన్సైడ్ లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను, అంటే షేడింగ్ చాలా బాగుంటుంది. సో ఫ్లవర్స్ అంతా నేను ఫస్ట్ లైట్ పింక్ వేసాను, తర్వాత రెడ్ అవుట్లైన్ వేద్దామని చెప్పేసి. అయితే షేడింగ్ మంచి వస్తుంది అనమాట. సో అలా బ్రష్ నెంబర్ 1తోని మళ్ళీ మీరు అలా అవుట్లైన్ అయితే వేసేసుకోండి. సో మీరు ఇక్కడ సైడ్కి అయితే ఒక ఫ్లవర్ చూడొచ్చు. సో నేను అది ఆల్రెడీ వేసాను, ఎందుకంటే ఫస్ట్ అయితే రెడ్ వేయాలా పింక్ వేయాలా అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఫస్ట్ నేను ట్రై చేశాను అనమాట. సో ఆ వీడియో క్లిప్ అయితే పెట్టలేను. సో అలానే మీరు ఫస్ట్ అయితే రెడ్ అయితే వేసేసుకోండి టోటల్గా అవుట్లైనింగ్, తర్వాత మీరు షేడ్ చేయొచ్చు. సో మీరు అవుట్లైన్కి అయితే బ్రష్ నెంబర్ 1 యూజ్ చేయండి, బిగినర్స్ అయినా ఎవరైనా అయితే నీట్గా వస్తుంది అనమాట. సో ఇన్సైడ్ అయితే నేను ఆ ఫ్లవర్స్కి అయితే నేను బ్రష్ నెంబర్ 4 యూజ్ చేశాను.
ఈ మిగతా వాటికి చిన్న చిన్న ఫ్లవర్స్కి ఏమో బ్రష్ నెంబర్ 2 యూస్ చేశాను. సో నీట్గా వస్తుందన్నమాట. సో మీరు ఇంకా టోటల్ చూసేసేయండి ఇలానే. సో అలా రెడ్ మొత్తం అయిపోయాక మిడిల్లో కొంచెం అలా లైన్స్ ఇవ్వండి నాలాగా. సో అలా లైన్స్ ఇస్తే తర్వాత మనము ఇంకో బ్రష్తోనైతే మనం షేడ్ చేసుకోవచ్చు. సో అన్నీ అలానే ఇచ్చే తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి రెడ్ అవుట్లైన్ వేసేసుకోండి. ఒకవేళ మీరు షేడ్ కలపకపోతే సో అలా మళ్ళీ పింక్ కలర్ తీసుకొని అలా షేడ్ అయితే మీరు అలా కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. సో టోటల్ అలానే వేసాను అనమాట. సో ఇక్కడ నేను నెక్స్ట్ పార్ట్ గ్రీన్ కోసం అయితే బ్రషెస్ తీసుకున్నాను. బ్రష్ నెంబర్ 1 అండ్ 2 అనమాట. సో ఫస్ట్ అయితే మీరు గ్రీన్ కలర్ తీసుకోండి, డార్క్ గ్రీన్. సో అలా ఫస్ట్ అవుట్లైన్స్ అయితే వేయండి అండ్ కొంచెం ఇన్సైడ్లో కొంచెం అలా అలా లైన్స్ అయితే వేసుకోండి. సో మిడిల్లో కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మిడిల్లో మనం కొంచెం ఎల్లో వేసుకోవాలి, లైట్ ఎల్లో. సో తర్వాత మిక్స్ చేస్తే మంచిగా షేడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు ఎల్లో చూపిస్తున్నాను కదా, సో అలా లైన్గా వేసుకోండి. ఈ బ్రష్ నెంబర్ 2, 4 ఏదైనా తీసుకోవచ్చు మీరు. సో నేనైతే 4 తీసుకున్నాను. అలా కొంచెం లైన్ లాగా వేసుకున్న తర్వాత ఇంకో బ్రష్ తీసుకొని అయితే కొంచెం అలా ఇట్లా గీతల్లాగా అలా అలా వేసుకోండి. అయితే మిక్స్ అవుతుంది అన్నమాట, దానికి ఏం కలర్ యూజ్ చేయద్దు. సో దాన్నే కొంచెం అలా అలా అంటే వచ్చేస్తుంది. సో అలా అన్నాక మళ్ళీ ఒకసారి గ్రీన్ అవుట్లైన్స్ అయితే వేసుకోండి. లుక్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే కింద పార్ట్ అనమాట. సో దానికి కూడా అలానే అవుట్లైన్ వేసేసుకోండి. మిడిల్లో కొంచెం లైన్ ఎల్లో కోసం అయితే కొంచెం లైన్ వదిలేక సో ఎల్లో అలా వేసేసి తర్వాత మళ్ళీ మిక్స్ చేయడమే. మళ్ళీ మీరు అవుట్లైన్ అయితే వేసేసుకోండి గ్రీన్తోని. సో అలా మిక్స్ చేయండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇక్కడ కూడా అలానే ఫస్ట్ గ్రీన్ అవుట్లైన్ వేసేసుకోండి. మిడిల్లో కొంచెం ఎల్లో కోసం అలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మొత్తం గ్రీన్ వేసేసుకోండి. తర్వాత మిక్స్ చేయడమే అనమాట. సో అలానే వేస్తూ వెళ్ళండి. సో మీరు తర్వాత ఇలా లైట్ ఎల్లో తీసుకోండి. టోటల్ గ్రీన్ అయితే బాగుండదని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం లైట్ ఎల్లో తీసుకున్నాను లైన్స్కి. సో అలా కొంచెం లైట్ ఎల్లో వేసాక కొంచెం ఆఫ్ గ్రీన్ వేయండి అనమాట. అంటే ఇలా లైన్గా సగము గ్రీన్ సగము ఎల్లో వేస్తూ ఉండండి. ఫస్ట్ అయితే టోటల్గా ఎల్లో వేసుకోండి. సో ఇక్కడ బ్రష్ నెంబర్ 1 అనమాట ఈ లైన్స్కి. సో సన్నగా వస్తుంది అనమాట అలా. సో నెక్స్ట్ బ్రష్ నెంబర్ 1తోనే గ్రీన్ వేసుకోండి ఆఫ్. సో మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆఫ్ గ్రీన్ ఆఫ్ ఎల్లో మీకు కనబడుతుంది కదా. సో అలానే అన్నిటికీ అలానే వేసేసుకోండి. సో మన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే ఇదన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో మీరు ఒకవేళ గోల్డ్ లైన్తో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో నాకు ఇదే నచ్చిందని చెప్పేసి ఇలానే ఉంచేసాను. సో మీకు ఇంకా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అండ్ ఇంకా మీకు ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.